ఈ సాఫ్ట్వేర్ ఉంటది కదా సార్, ఆ, సాఫ్ట్వేర్ రాంగ్ సాఫ్ట్వేర్ అయినప్పుడు మీరు ఎన్ని రిపేర్లు చేస్తారు దానికి? నేను అదే అంటున్నా. సాఫ్ట్వేర్ మారాలా? సాఫ్ట్వేర్ మారదు, వాళ్ళ వాళ్ళ సాఫ్ట్వేర్ మారదు. కాబట్టి జనం చాలా మంచిగా బుద్ధి చెప్పినారు. ఇప్పుడు ఇప్పుడు ఈ 11 మందిలో ఎంతమంది శాసనసభకు వస్తారని డౌట్. అవును. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్నాయి, నిజమబద్ధం మనకు తెలియదు, కానీ బీజేపీ వైపు ఇప్పటికే ముగ్గురు నలుగురు చూస్తున్నారని, ఉమ్, ఎమ్మెల్యేలు ఉమ్, ఒక ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం వైపు చూస్తున్నారని. ఉమ్, కాబట్టి చివరికి ఏకైకంగా జగన్మోహన్ రెడ్డి నిలబడతాడు. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాడండి, జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాడు. ఉమ్, నిన్ననే చెప్పేసినాడు వాళ్ళ మీటింగ్ లో, ఈ శాసనసభ నుంచి మనమేం ఆశించలేము, ఈ శిశుపాలుని వధ జరగాల, ఉమ్, శిశుపాలుడు 100 తప్పులు తొందరగా చేస్తాడు, ఉమ్, ప్రజల ద్వారా ఈ వధ చేయాల మనం ఉమ్, అనేసి ఓపెన్ గా చెప్పేసినాడు నిన్ననే. ఉమ్, కాబట్టి ఈ 11 మంది ఎన్నాళ్ళు ఉంటారు, ఏమిటి వ్యత్యాసం? ఏమైనా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొలిపూడి గారు కరెక్ట్ గా మాట్లాడారు. ఉమ్, ఆవేశం ఉన్నా, బాధ ఉన్నా, అవన్నీ జ్ఞాపకాలు వస్తున్నా, సంయమనంతో సభా రైట్. గౌరవాన్ని మనం ఎంతగా నిలబెడతామో అది మన ఇమేజ్ బయట కాపాడుతుంది ప్రజల్లో. అవునవును. డిగ్నిఫైడ్ ఉన్నారు అనేటువంటి ఒక పేరు తెచ్చుకోవాలండి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినంత వరకు అది పార్టీ కాదు, ఒక అరాచకవాదుల ముఠా అది. ఎందుకంటే కింద దానికి పార్టీ కమిటీలు ప్రజలు ఇట్లా ఏం లేరు. ఎక్కడైతే ఈ రౌడీస్ ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ చేర్చుకొని అన్సోషల్ ఎలిమెంట్స్ తో పార్టీ పెట్టుకున్నారు. కాబట్టి ఇది ఇట్లే ఉంటది అనుకోనే దానికి ప్రిపేర్ కావాలా, సంయమనంతో ఉండాలి, సభా గౌరవాన్ని పాటించాలి. సభ యొక్క గౌరవం కాపాడడం ద్వారా ప్రజల్లో ఒక మెసేజ్ మనం ఇచ్చిన వాళ్ళం. పైగా ఇటువంటి బూతులు లేకపోతే ఇలాంటి భాష ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు కౌంటర్గా బూతులు తిట్టే అవసరం లేదు, నిబంధనలు చాలా ఉంటాయి. కంట్రోల్ చేయడానికి నిబంధనలు ఉంటాయి, చురకలు కూడా వేయొచ్చు సున్నితంగా. పోయినసారి ఏమైంది, పోయినసారి స్పీకరు ఓ పెద్ద నేను చెప్తే గౌరవం కాదు కానీ అతని చరిత్ర అట్లాంటిది, ఒక అరాచక చరిత్ర. అతన్ని స్పీకర్ తెచ్చిపెట్టినారు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు కొత్తగా వచ్చే స్పీకర్ గురించి నిన్న కామెంట్ చేసినాడు, అసలు ఆయన ఛాయిస్ మంచిది కాదు, ఉండనే కూడదు అని. అరే నీకేం సంబంధము, నీ పార్టీ కాదు, నువ్వు ఒకటే చెప్పొచ్చు, స్పీకర్ గారు మమ్మల్ని కూడా సభ్యులమే మేము అని మా దృష్టిలో మీరు అందరికి స్పీకర్ అనుకున్నప్పుడు మా హక్కుల్ని కాపాడని అప్పీల్ చేయొచ్చు, అంతే తప్ప